तेलंगाना चीफ मिनिस्टर रेवंत रेड्डी ने दावा किया है कि बीआरएस के सियासी दौर का इख्तिताम हो गया है और अब इसे कोई बहाल नहीं कर सकता। चीफ मिनिस्टर ने कहा कि बीआरएस की कार अब गैरेज में पहुंच चुकी है और पार्टी कायदीन के रामाराव और टी हरीश राव ऑटो में सफर कर रहे। चीफ मिनिस्टर ने लगातार दूसरे दिन भी जुबली हिल्स असेंबली हल्के में कांग्रेस उम्मीदवार नवीन यादव की इंतखाबी मुहिम में हिस्सा लिया और रोड शो से खिताब किया। उन्होंने दावा किया कि बीआरएस को खवातीन की बसों में मुफ्त सफ़र की सहूलत पर एतराज़ है। बीआरएस अवामी फलाह व बहबूद की स्कीमात को ख़त्म करना चाहती है। रेवंत रेड्डी ने कहा कि जुबली हिल्स हल्के में बीआरएस रुकन असेंबली ने 2 मियादों में भी कोई तरक्याती काम अंजाम नहीं दिए थे। सारे हल्के को नज़रअंदाज कर दिया गया था। इसके साथ ही चीफ मिनिस्टर रेवंत रेड्डी ने ऐलान किया कि बोराबंडा का नाम तब्दील करके पीजेआर बोराबंडा रखा जाएगा और वहां पीजेआर का मुजस्मा भी नस्ब किया जाएगा। उन्होंने जुबली हिल्स की आवाम से वादा किया कि कांग्रेस उम्मीदवार की यहां से कामयाबी के बाद हल्के में ज़बरदस्त तरक्याती काम अंजाम दिए जाएंगे। चीफ मिनिस्टर ने कहा कि इलेक्शन से कबल भी हल्के में कई तरक्याती कामों का आगाज़ किया गया है। रेवंत रेड्डी ने जुबली हिल्स की आवाम से अपील की है कि पार्टी उम्मीदवार नवीन यादव को भारी अक्सरियत से कामयाब बनाए। कांग्रेस उम्मीदवार नवीन यादव ने भी रोड शो से खिताब किया। वाला है, ऊपर वाला के आशीर्वाद से आज आपके सामने उम्मीदवार बन के आया। सबसे मैं रिक्वेस्ट करता हूं, 2 बार लड़ा, 1 बार आपके सेवा करने के लिए मेरे को मौका दीजिए। నన్ను ఆశీర్వదించమని 2 సార్లు మీ ముందు పోటీకి వచ్చిన అవకాశం ఉన్నా రాకపోయినా మీ సేవలో ఉండాలని మీ మధ్యలోనే ఉన్నా। ఈ రోజు భగవంతుని దయ వల్ల, రేవంత్ అన్న దయ వల్ల, కాంగ్రెస్ అధిష్టానం మహేష్ అన్న అందరి దయ వల్ల మీకు సేవ చేసే అవకాశం వస్తుంది। ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలా। మీలో ఒకరినైనటువంటి నన్ను గెలిపించాలని ఆశీర్వదించాలని కోరుకుంటూ, అదే కాదు మా బాబా చెప్తున్నాడు, అన్న ఈ ప్రాంతంలో పీజేఆర్ గారికి ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు। ఆనాడు పీజేఆర్ గారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లకు ఈడ ఉండడానికి నిలువ నీడిచ్చిండు। ఈ బోరబండ చౌరస్తకు పీజేఆర్ బోరబండ చౌరస్తా పేరు పెట్టమని తప్పకుండా విజయోత్సవ ర్యాలీకి మళ్ళీ ఇక్కడికి వస్తాం। ఈ చౌరస్తాకు పీజేఆర్ బోరబండ చౌరస్తా అని పేరు పెట్టుడే కాదు, పీజేఆర్ విగ్రహాన్ని పెట్టించి మీ అభిమాన నాయకుడి విగ్రహాన్ని పెట్టించడానికి, ఈ ప్రాంత సమస్యల్ని పరిష్కరించడానికి నేను మళ్ళా మీ దగ్గరికి వస్తా। ఇవాళ వాళ్ళు ఎవ్వరు ఏం చేసినా, ఎన్ని ఓట్లు వేసినా మళ్ళీ దొంగకు దొరకకుండా పోతారు, తుపాకీ గుండుకు కూడా అందరూ। ఇవాళ కేవలం ఓట్లున్నాయని ఒక్క అవకాశం నవీన్ యాదవ్కి ఇవ్వండి, జూబ్లీ హిల్స్ ముఖ చిత్రాన్ని మార్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది। ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది, ఈ ప్రాంతానికి కావాల్సిన నిధులు ఇచ్చే బాధ్యత నాది। ఇస్తారు కదా ఒక్క అవకాశం, ఇస్తారు కదా, ఇస్తారు కదా, ఇస్తారు కదా, ఇస్తారు కదా, ఇస్తారు కదా, వెనకాల ఉన్న వాళ్ళు ఇస్తారు కదా ఒక్క అవకాశం నవీన్ को। भाई एक मौका देंगे ना नवीन को, एक मौका जरूर देंगे ना, एक मौका दो, 3 साल में मैं तरक्की करके दिखाऊंगा। ఇచ్చేటోళ్ళందరూ ఒక్కసారి చేయికి పైకి ఎత్తండి, ఆ వెనకాల ఉన్న వాళ్ళు కూడా ఎత్తండి, మా అక్కలు కూడా ఎత్తాలి। జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే।